అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు పెసరపప్పు హల్వా చూపించబోతున్నానండి. మూంగ్ దాల్ హల్వా. My favorite desserts are usually Indian desserts like we discussed in the beginning. I love moong dal halwa. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతూ భలే బాగుంటుందండి. ఇది చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలండి, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా సింపుల్గా ఈ మూంగ్ దాల్ హల్వాని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక 4 గంటల పాటు నానబెట్టేసేయండి. నేను ఆల్రెడీ నానబెట్టేశానండి. ఇవి 4 గంటల పాటు నానబెట్టిన పెసరపప్పు. వీటిని మరొకసారి శుభ్రంగా కడిగి ఆ వాటర్ వంపేసి ఈ పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ హల్వాకి కొలతలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒకటే గిన్నె కానీ లేదా ఒక కప్పు కానీ ఏదైనా ఒకటే తీసుకోండి. అయితే 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లం తురుము తీసుకోండి. 1/2 కప్పు పెసరపప్పుకి డబల్ క్వాంటిటీ బెల్లం తీసుకొని అందులో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లంని కరిగించుకోండి. 1/2 కప్పు పెసరపప్పుకి డబల్ అంటే కప్పు బెల్లం తురుము తీసుకోండి. 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి దీన్ని కరిగించుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత, ఇది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద మందంగా వెడల్పుగా ఉండే కడాయి పెట్టేసుకోండి. ఇందులో 1/2 కప్పు నెయ్యి వేయండి. మనం ఎంత పెసరపప్పు తీసుకున్నామో అంత నెయ్యి వేయాలండి, అప్పుడే ఈ హల్వా టేస్ట్ ఉంటుందన్నమాట. ఒకవేళ ఇంత నెయ్యి అఫోర్డ్ చేయలేము అని అనిపిస్తే కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోండి. అసలైతే 1/2 కప్పు ఆయిల్ మాత్రం ఉండాల్సిందే. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, మనం ఉప్మా వండుకుంటాం కదా ఆ రవ్వ వేసేసి తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు ముద్దని కూడా వేసేసేయండి. దీన్ని బాగా మిక్స్ చేయండి. సిమ్లో మాత్రమే పెట్టండి, లేకపోతే ఇది గడ్డలు కట్టేస్తుంది. ఆల్రెడీ గడ్డలు కట్టేస్తుంది కొంచెం. అయితే దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఇలా స్మాష్ చేస్తూ సిమ్లో మాత్రమే ఫ్రై చేయండి. ఎప్పటి వరకు ఫ్రై చేయాలంటే ఇది కలర్ చేంజ్ అయ్యి నెయ్యి వదులుతుంది, అప్పటి వరకు ఫ్రై చేయాలండి. ఇది ఫ్రై అవ్వడానికి చాలా ఓపిక కావాలి, చాలా టైం పడుతుంది. నాకైతే ఒక 1/2 అవర్ ఈజీగా పట్టిందండి. విసుగ్గా అనిపించేసి ఫ్లేమ్ పెంచేరుండే, అస్సలు ఫ్లేమ్ పెంచకూడదు, సిమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. ఫ్లేమ్ పెంచేస్తే అది మాడిపోతుంది. చూడండి, సిమ్లోనే ఇలా బ్రౌన్ కలర్గా వచ్చి నెయ్యి రిలీజ్ అవుతుందన్నమాట మనకి. అప్పుడు మనం కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని ఇందులో వేసేసేయండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంకి మార్చుకొని దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకోండి. ఈ బెల్లం సిరప్లో ఆ పప్పు అంతా బాగా ఉడికిపోతే స్మూత్గా తయారవుతుందనమాట. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెంసేపు సిమ్లో, కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోండి. ఇందులో 1 టీ స్పూను యాలకుల పౌడర్ యాడ్ చేసేసి మరొకసారి మిక్స్ చేసేసుకొని మరొక వైపు 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ ఫ్రై చేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. మీకు ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఒక 3-4 మినిట్స్కి ఇది దగ్గర పడిపోయి మళ్ళీ నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి. అలాగే మనకి నాన్ స్టిక్ పాన్కి ఎలా అయితే ఉంటుందో ఈ హల్వా కూడా ఆ కడాయిని వదిలేస్తూ ఉంటుందన్నమాట. కొంచెం చూడండి, వీడియోలో కనిపిస్తుంది, కలర్ చేంజ్ అవుతూ దగ్గర పడుతూ మంచిగా ఫ్రై అవుతుందండి. మీకు అర్థమవుతుందన్నమాట, మనకి బాగా స్మూత్ టెక్స్చర్ అనేది కూడా వస్తుంది. ఈ స్టేజ్లో మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చేయడం చాలా ఈజీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా జస్ట్ మనకు బెల్లం, నెయ్యి, పెసరపప్పు, అంతేనండి. డ్రై ఫ్రూట్స్ ఇవి ఉంటే చాలు, చేసేయచ్చు. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి ఇది ఫ్రై చేయడానికి. మీరు బెల్లంకి బదులు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. పంచదార అయితే కనుక 3 ఈక్వల్ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. బెల్లం అయితే మాత్రమే మనం తీసుకున్న పెసరపప్పుకి డబల్ క్వాంటిటీ యాడ్ చేయండి. అంతేనండి, పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.